మంత్రి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ తెలంగాణ చాప్టర్ ప్రారంభోత్సవం జరుగుతోంది. శంషాబాద్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం దీపా వెంకట్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏర్పాటు చేసి ఇప్పటికీ దగ్గర 20,000 మంది విద్యార్థులకి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కాళ్ళ మీద నిలబడి మరింత మందికి వెలుగును చూపే ప్రయత్నం చేశాం. దాంట్లో చాలా మంది కూడా చాలా మంచి స్థాయిలో ఉంటూ ఇంకొక 10 మందికి నేర్పిస్తూ వాళ్ళందరినీ వాళ్ళ చేతనైనంత ప్రోత్సహిస్తున్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పనిచేస్తుంది. అందరం కలిసి ఇంత ఇచ్చిన సమాజానికి మానవ సేవ రూపంలో చేస్తే ఆ మాధవుడికి సేవగా భావిస్తారు అని వైద్య రంగంలో నెల్లూరు సెంటర్లో కానీ విజయవాడ సెంటర్లో కానీ మెడికల్ సెంటర్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ రోజువారీ వైద్యం, సాధారణ పరీక్షలు అన్నీ జరగడానికి వస్తుంది. కాకపోతే ప్రతి నెల గత 16 సంవత్సరాలుగా ప్రతి నెల ఒక సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ చాలామంది పెద్దలు హాస్పిటల్స్ వాళ్ళందరూ మాకు సహకరించి నెల్లూరుకు వచ్చి వారి సేవలు సామాన్య ప్రజానికానికి మరియు దాని తర్వాత వాళ్ళకి ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే ఎవరైతే గవర్నమెంట్ సాయం లేకుండా ప్రభుత్వం సాయం లేకుండా ఉన్నారో వాళ్ళకి ట్రస్ట్ సాయం చేసి మరి కొంతమంది దాతల్ని వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళకి వైద్యం చేయటం జరుగుతుంది. అలాగే పశువులకు సంబంధించిన పశు సంపదను కూడా పెంపొందించడం మన దేశాభివృద్ధికి ముఖ్యం కాబట్టి దానికి సంబంధించిన పశు వైద్యశాల, సంచార పశు వైద్యశాల కూడా ఉంది నెల్లూరు సెంటర్లో. బడి మానేసిన పిల్లలకి బ్రిడ్జ్ స్కూల్ వాళ్ళ మానసికమైన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పూడ్చడానికి 1 సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా మా దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు విద్యార్థులకి బస్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వాళ్ళు బడికి వెళ్ళే స్థాయికి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులను తీసుకోవడం జరుగుతుంది. అలాగే సిబిఎస్ఈ సిలబస్ తోటి కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ అండ్ గ్రీన్ క్యాంపస్ కింద అక్షరా విద్యాలయ అని ఒక విద్యాసంస్థ నెల్లూరులో నెలకొల్పడం జరిగింది. ఆ విద్యాసంస్థ ఒక ఆలోచన ఏంటంటే మీడియం ఇస్ ఇంగ్లీష్, కల్చర్ ఇస్ ఇండియన్. మన దేశ సంస్కృతిని మన సాంప్రదాయాలను గౌరవిస్తూ బోధన ఆంగ్లమైన భావన భారతీయమైన దాంతో పనిచేస్తుంది. 800 మంది చిన్నారులు ఉన్నారు. అక్కడ హాస్టల్ వసతి కూడా ఉంది. అండ్ అన్నీ వస్తున్నాయి. లేటెస్ట్ ప్రతి పెద్ద స్కూల్లో ఉండాల్సిన అన్ని వసతులు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి లెర్నింగ్ బై డూయింగ్ మెథడాలజీ తోటి చదువులు ఒక్కటే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ స్పోర్ట్స్తో కూడా. నాన్నగారు ఆలోచన ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మెంటల్ ఫిట్నెస్ ఆటోమేటిక్లీ ఉంటుంది అని. సో వాళ్ళకి సగం పూట చదువు, మిగతా సగం పూట ఆటలు మరియు వివిధ రకాల క్రీడల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా స్వర్ణ భారతి విద్యామందిర్ అని స్టేట్ బోర్డ్ సిలబస్ తోటి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతులకి మరియు పొలాల్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి నామమాత్రం రుసుము 6,500 రూపాయలతో సంవత్సరం పాటు వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఉచితంగా మరియు యూనిఫామ్స్, బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 400 మంది చిన్నారులు అక్కడ చదువుతున్నారు. 2 విద్యా సంస్థల్లో గత 4 సంవత్సరాలుగా 100% A1 కేటగిరీలో 10th స్టాండర్డ్లో పాస్ అవడం జరిగింది. అంటే ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు కొంత ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ దాని తర్వాత ఇప్పుడు అందరూ అలవాటు పడ్డారు. ఈ మెకనైజ్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ కాకుండా ఒక ఇన్నోవేటివ్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్. దీని కింద ఎడ్యుకేషన్ కూడా ఒక సర్వీస్ కింద భావించి తీసుకున్నాం. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానంలో వచ్చిన 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభకు పురస్కారం పేరుతోటి ప్రతి సంవత్సరం వారిని పిలిచి వారిని వేదికను ఎక్కించి పెద్దలతో పరిచయం చేసి వారికి ఒక మొమెంటో, సైకిల్ మరియు బుక్స్ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో అన్ని ఆ విద్యార్థుల్లో ఎవరికైతే ఆసక్తి ఉండి గవర్నమెంట్ కాలేజెస్లో వాళ్ళకి అడ్మిషన్స్ వస్తే ఫీజు బాధ్యత కూడా ఎవరికైతే ఆ వసతి లేదో వాళ్ళని చేర్చుకోవడం జరుగుతుంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారితో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మాది శాటిలైట్ సెంటర్ కింద నెల్లూరులో పనిచేస్తున్నాం. అలాగే నారాయణ మెడికల్ కాలేజ్ వారితో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రన్ చేస్తున్నాం. అలాగే విజయవాడలో కామినేని హాస్పిటల్స్ వారి సహకారంతో అక్కడ హెల్త్ సెంటర్ రన్ చేస్తున్నాం.
ఇక్కడ హెల్త్ సెంటర్ రెగ్యులర్ ప్రాసెస్ లేదు కానీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మరియు మంత్లీ క్యాంప్స్ గ్లోబల్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఉంటుంది. మరియు పేరెనిక్ కానీ డాక్టర్స్ అందరూ కూడా స్టార్ హాస్పిటల్ కానీ మెడ్విన్ కానివ్వండి, కేర్ నుంచి కానివ్వండి, అందరూ కూడా పేరున ఎంత సంతోషకరమైన విషయం అంటే అంకిల్ వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు డాక్టర్స్, నెక్స్ట్ మా క్యాంప్ ఎప్పుడమ్మా అని. ఆ స్థాయికి స్వర్ణ భారత్ రావటం ప్రతి ఒక్కరి సహకారం, అంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం అయ్యేది కాదండి. ఎందుకంటే ముందుండి కాస్త చేసేది మేమైనా కానీ వెనకుండి చాలా మంది పేర్లు చెప్పేంత సమయం లేదు కాబట్టి పేరున వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక్కడ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభం అవటానికి ముఖ్య కారకులు ఒకటి చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు అయితే, అసలు ఇక్కడ అంటూ ఈ సంస్థ, ఎందుకంటే గతంలో 6 సంవత్సరాల నుంచి స్వశక్తి పేరుతో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాం, సిటీలో ఒక క్లినిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాం. కానీ అది డే స్కాలర్ స్టూడెంట్స్కి కంప్యూటర్స్లో, హౌస్ కీపింగ్లో, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో వాళ్ళకి కూడా పూర్తిగా ఉచితంగా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి మనం సిటీలో అమీర్పేట్లో సెంటర్ నడుపుతున్నాం. కానీ ఇంత విశాలంగా ఇంత విస్తారంగా మనం భవనాలు నిర్మించుకుని వీటిల్లో వసతి సౌకర్యంతో పాటు 300 మంది విద్యార్థులు ఒక్కసారిగా 15 రోజులు కానివ్వండి, 3 నెలలు అవనివ్వండి, 45 రోజులు అవనివ్వండి ఉండి వాళ్ళు నేర్చుకుని వృత్తి విద్యలో కానీ నైపుణ్యాభివృద్ధిలో కానీ వాళ్ళు నేర్చుకుని ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళ డైలీ రొటీన్ ఇవన్నీ చేయడానికి ఇంత ఫెసిలిటీ అవసరమైంది. ఇంత ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం శ్రీ రామేశ్వరరావు గారు మరియు వారి సోదరుడు శ్రీ జయపతిరావు గారిని ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 10 ఎకరాలు మాకు స్థలం స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్కి వారు ముందు మేము ఉన్నాం, మీరు మొదలు పెట్టండి అని, ఎందుకంటే స్థలం లేకపోతే మనం ఏమీ చేయలేం. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గౌరవనీయులు పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దల్ని వారిద్దరిని చిరు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. స్వర్ణ భారత్ రూపాన్ని మూర్తి కట్టారు దీపా వెంకట గారు. ఇక్కడ ఈ ప్రాంగణానికి ఒక సేవాక్షేత్రంగా ఈ భూమి సేకరణకు సహకరించిన పెద్దలకు దీపా వెంకట గారు సన్మానం అందింపజేస్తున్నారు. జూపల్లి రామేశ్వరరావు గారు, జగపతిరావు గారు వారందించిన సహకారానికి పెద్దల చేతి మీదుగా అందుకున్న ఆత్మీయ సత్కారం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్ మనోహర్ పర్రికర్ గారు గాలాండ్ చేస్తూ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వెంకయ్య నాయుడు గారు శాల్వాతో సత్కరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సమక్షంలో ఈ చిరంజీవి అందుకుంటాం సన్మానం. పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, హైదరాబాద్ చాప్టర్లో ఉన్న సేవలన్నీ కూడా ఇప్పుడు బ్రోషర్ రూపంలో విడుదల చేయడం జరుగుతుంది. మీకు అందరికి కూడా ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొదటి ఫార్మా పాఠశాల ఇక్కడ, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ మరియు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, ఆంధ్ర బ్యాంక్ వారి సహకారంతో వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు మరియు నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు వచ్చి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మరియు ఆంధ్ర బ్యాంక్ వారి సహకారంతో, ఫార్మా పాఠశాల వచ్చి గ్రానీల్స్ ఇండియా వారి సహకారంతో, మరియు ఇక్కడ మన కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సిఎన్ టెక్నాలజీస్ వారితో కలిసి GIS గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. వారందరికీ కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. అర్లీ 90s లో 1990వ దశకం మొదట్లోనే లో వోల్టేజ్తో పల్లెల్లో చీకట్లు, బస్సు రూట్లు లేక పల్లెలకు హ్యామ్లెట్లకు ఇక్కట్లు, అలాంటి పల్లెలకు హ్యామ్లెట్లకు రోడ్లు వేయటంలో కానీ, చెరువులు పూడిక తీయటంలో కానీ, లో వోల్టేజీ సమస్య తీర్చుకోవటంలో కానీ వారప్పుడు శాసనసభ్యులుగా ఉండి సిద్దిపేట పల్లె తిరిగి ప్రజల్ని భాగస్వాములు చేయటం ద్వారా ఎలా ప్రగతి సాధించవచ్చో కొన్ని దశాబ్దాల క్రితమే నిరూపించిన ఒక దార్శనిక నేత ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాత.
బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్టే బంగారు తెలంగాణలో ప్రతి చిన్న అంశానికి అంతే సాకల్యంగా పరిశీలనతో ఆచరణాత్మక ప్రణాళికతో పల్లెల వికాసం కోసం పట్టణ ప్రగతి కోసం బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్న దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు నేటి ముఖ్య అతిథి స్వర్ణ భారత్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభకులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సందేశం. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఫౌండర్, ఇంత చక్కటి స్పిరిట్కు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి చిరంజీవి దీపా వెంకట్ గారు, హైదరాబాద్ చాప్టర్ మేనేజ్మెంట్ చూస్తున్నటువంటి మిత్రులు కృష్ణప్రసాద్ గారు, పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు, దేశ రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ మనోహర్ పారికర్ గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర ప్రముఖులు, సభలో ఆసీనులైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాలలో పనిచేసి ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయినటువంటి పెద్దలు, సంఘం పట్ల సమాజం పట్ల మంచి జరగాలని కాంక్షించి ఈ స్వర్ణ భారత్ ట్రస్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి అనేక మంది, అనేక సంస్థలకు చెందినటువంటి మిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంఘం, సమాజం నిలబడటానికి, పురోగమించడానికి అనేక సందర్భాలలో చరిత్రలో అనేక మంది వ్యక్తులు అనేక రకాల కంట్రిబ్యూషన్ చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ నిజంగా ఇక్కడికి రాకముందు ఈ ట్రస్ట్ యొక్క కార్యకలాపాలు ఇంత విస్తృతంగా ఉన్నాయని నాకు అవగాహన లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రత్యక్షంగా ఎన్ని ఫ్యాకల్టీస్లో ఎంతమందికి శిక్షణ ఇస్తూ ఉన్నారు, శిక్షణ ఇచ్చి వదిలేయటమే కాదు, వారికి అవకాశం ఉంటే ఉద్యోగం లభిస్తుంది, లేని పక్షంలో సెల్ఫ్ ఎంప్లాయ్ కావడానికి బ్యాంకులతో కూడా టైప్ చేసి వారికి లోన్స్ కూడా ఇప్పించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. దీప గారు, వెంకయ్యనాయుడు గారి కూతురు మనందరికీ తెలుసు. తండ్రి నుంచి అబ్బినటువంటి సంస్కారం, ఆ సంస్కారంతో అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ సేవ చేద్దామనేటువంటి ఒక మంచి సంకల్పం తీసుకొని తన యొక్క సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి తన కుటుంబంతో పాటు సంఘం కూడా నా కుటుంబమే కదా, ఏదో చేయాలనే ఉద్దేశంతో 2001లోనే ఈ ట్రస్ట్ను నెల్లూరు జిల్లాలో వెంకటాచలంలో నాయుడు గారి స్వగ్రామంలో నెలకొల్పారు. చిన్న మాట, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఈజ్ గైడెడ్ బై మహాత్మా గాంధీ డిక్టమ్, దట్ ఈస్ బ్యాక్ టు విలేజెస్. భారతదేశం గ్రామాల్లోనే ఉంది అని చెప్పి, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని గాంధీ గారు తరచూ చెప్పేవారు. ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని చైతన్యపరిచి వారికి అవసరమైన ఉద్దీపన, స్టిమ్యులస్ అందించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉత్తమ పౌరులుగా వాళ్ళని నిలబెట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభమైంది స్వర్ణ భారత్ ట్రస్ట్. చాలా సంతోషం. అక్కడి నుంచి విజయవాడ, నేడు విజయవాడ హైదరాబాద్ చాప్టర్ను ఈ ట్రస్ట్ ప్రారంభించుకోవడం మంచి శుభసూచకం. హైదరాబాద్ పరిసర ప్రాంత నిరుద్యోగులకి, యువకులకి, యువతులకి అందరికీ కూడా ఈ ట్రస్ట్ అద్భుతమైన సేవలు అందిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ట్రస్ట్ ఇంకా బాగా విజయం సాధించాలని నేను సంపూర్ణంగా కోరుకుంటూ ఉన్నాను. సందర్భం కాబట్టి ఒక మాట నాకు చెప్పాలనిపించింది. ఇందాక నేను పారికర్ గారిని అడిగాను, 85లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
అరుణ్ శౌరి గారు ప్రఖ్యాత జర్నలిస్ట్, మెగాసెస్ అవార్డీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు. బండార్కర్ అనే ఒక వ్యక్తి ఏ విధమైన కంట్రిబ్యూట్ చేశారు, తద్వారా మహారాష్ట్రలో ద్రాక్ష తోటలు ఏ విధంగా విరివిగా పెంచుతున్నారనే ఒక అంశం చాలా చక్కగా రాశారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఉండేది కాదు. చాలా కష్టపడి నేను అరుణ్ శౌరి గారి నంబర్ తీసుకుని ఆ బండార్కర్ గారి అడ్రస్ అంతా కనుక్కుని 86వ సంవత్సరంలో ఆ ప్రాంతానికి వెళ్ళాను. 3 ప్రాంతాలు టార్గెట్గా పెట్టుకుని మోహన్ దారియా గారు నడిపినటువంటి వన్ రాయ్ ట్రస్ట్ అనేది ఒకటి, అన్నా హజారే గారి గ్రామం రాలేగాన్ సిద్ధి అనేటువంటి గ్రామం, అట్లాగే వెస్టర్న్ ఘాట్స్లో గోవా మహారాష్ట్ర సరిహద్దులో ఉండే బండార్కర్ గారి గ్రామం. ఆయన ఎంత గొప్ప ఆయన అంటే బండార్కర్ గారు ఎంఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి కేంబ్రిడ్జ్లో వారికి రీసెర్చ్ చేయడానికి అవకాశం వస్తుంది. స్టూడెంట్షిప్ అంటే స్కాలర్షిప్ కూడా మంజూరు అవుతుంది. ఇలాగ ఒక సంవత్సరం కోసం వెళ్తున్నాం కదా, కొన్నాళ్ళ పాటు పేరెంట్స్తో గడుపుదామని చెప్పి వెస్టర్న్ ఘాట్స్లో ఉండే తన ఊరికి వస్తాడు. చాలా పరిస్థితి బీభత్సంగా ఉంటుంది. రైతులంతా కూలీలుగా మారిపోయి ఉంటారు. వెస్టర్న్ ఘాట్స్ కాబట్టి బళ్ళున కురిసేటువంటి వర్షాలు, ఆ మట్టి అంతా కొట్టుకుపోయి రాకీ సాయిల్స్ కావటం, వ్యవసాయం క్షీణించిపోవటం, రైతాంగం అంతా కూలీలుగా మారటం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూస్తాడు. ఇది ఇక్కడ నా ఊళ్ళోనే ఉందా, పక్క ఊళ్ళలో కూడా ఉందా అని చెప్పి బంధువుల ఊర్లకి, స్నేహితుల ఊళ్ళకి కూడా పెడతాడని. ఆ ప్రాంతం అంతా కూడా అట్టే కనిపిస్తుంది. దాంతో బాగా ఏడుస్తాడు, ఆవేశం ఎమోషనలైజ్ అయిపోయి, నేను చిన్నప్పుడు ఎట్లా చూశాను ఈ ప్రాంతాన్ని, ఇప్పుడు ఎట్లా ఉంది అని ఏడ్చేసి ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటాడు. ఇంకా చదువుకున్నది చాలు, నేను లండన్ పోకూడదు, ఇక్కడ నేను పుట్టినటువంటి ఈ ప్రాంతంలో ఉండి ఏదో చెయ్యాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆయన టెరిఫిక్ రీసెర్చ్ను అక్కడ నెలకొని ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం ఎట్లా వ్యవసాయం చేయవచ్చు అని ఒక రీసెర్చ్ కొనసాగిస్తారు. తన గురువులు, తన ప్రొఫెసర్లు, తన సహచార స్కాలర్స్ అందరిని తీసుకొచ్చి చాలా ఇంటెన్సిఫైడ్ రీసెర్చ్ చేసి అద్భుతమైన ఫలితాలు సృష్టిస్తారు. తత్ఫలితంగా బాల్కనీలో పెద్ద మామిడి చెట్టు వేస్తాడు ఆయన, రియల్ మామిడి చెట్టు, బాల్కనీలో పెద్ద అరటి చెట్లు వేస్తాడు. అంటే ఆ టెక్నిక్ కనుక్కొని తయారు చేస్తాడు. దాన్ని ఆ ప్రాంతం అంతా విస్తరిస్తే ఈరోజు టుడే బికాస్ ఆఫ్ బండార్కర్స్ కంట్రిబ్యూషన్ మహారాష్ట్ర రాష్ట్రం 10,000 కోట్ల రూపాయల ద్రాక్ష పళ్ళను ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కరి యొక్క కంట్రిబ్యూషన్ అంత గొప్పవాడు. ఒక మనిషి తనకు ఒక ప్రొఫెసర్ అయ్యేటువంటి అవకాశం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను కేంబ్రిడ్జ్లో రీసెర్చ్ చేసే అవకాశాన్ని వదులుకొని సంఘం కోసం, తన చుట్టూ ఉండే మనుషుల కోసం పనిచేయాలనే తపన ఈరోజు అంత పెద్ద కాంట్రిబ్యూషన్ తెచ్చిపెట్టింది. ఇలా ఎందరో మహనీయులు. అమ్మ దీప, నాదొక విజ్ఞప్తి, మీరు ఎంత సేవాభావంతో చేస్తూ ఉన్నారు. గ్రామాలు బ్యాక్ టు విలేజెస్ అని అన్నారు, కానీ పరిస్థితులు బాగాలేవు. మనం అంతా చూస్తూ ఉన్నాం. నిన్న వరంగల్ జిల్లా ఊరికి వెళ్తే బస్సులో నా పక్కన మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వాళ్ళతో అదే అన్నాను, ఈ తుమ్మ చెట్లు, ఈ మురికి ఏమిటి దుస్థితి అని చెప్పి బాధపడి అన్నాను. మీరు స్పిరిట్ బ్యాక్ టు విలేజెస్ పెట్టుకున్నారు కాబట్టి నాదొక ప్రార్థన ట్రస్ట్ వారితో, మీరు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ అప్రిషియేట్. అట్ ద సేమ్ టైం ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత ఈరోజు మన ఊళ్ళలో స్వచ్ఛత లేదు, ఆ మురికిపోయే మార్గం లేదు. పంచాయతీరాజ్ సహకారం దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ప్రారంభించబడే 2 గొప్ప ఉద్యమాలు. దోస్ ఆర్ నాట్ డిపార్ట్మెంట్స్, దోస్ ఆర్ నాట్ పొలిటికల్ సెంటర్స్, దేవర్ మూవ్మెంట్స్. అన్ఫార్చునేట్లీ ది కంట్రీ లాస్ట్ దెమ్. మనకుండే రాజకీయ వ్యవస్థ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాటిని పొలిటికలైజ్ చేసి, డిపార్ట్మెంటలైజ్ చేసి, కంపార్ట్మెంటలైజ్ చేసి, సఫకేట్ చేసి ఆ ఉద్యమాలను చంపేసినాయి. ఉద్యమం చచ్చిపోయింది, అక్కడ రాజకీయం వచ్చింది, స్వార్థం వచ్చింది. సర్పంచ్ గెలవడం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ద మూమెంట్ స్పిరిట్ హాస్ గాన్. వాస్తవానికి చాలా మందికి తెలియదు ఈ విషయం. ఐసన్ హోవర్ గారు అమెరికా ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తరచూ అమెరికా వెళ్తూ ఉండేవాడు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహితం. ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు ఆఫ్టర్ బాంక్వెట్, ఆ డిన్నర్ అయిపోయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ గారు నెహ్రూ గారికి ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. మిస్టర్ నెహ్రూ, వీరి పేరు ఎస్కే డే, ఈయన మీ ఇండియన్, ఇక్కడ అమెరికా దేశం యొక్క
రూరల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. మాకు చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయని చెప్తారు. నెహ్రూ కంగ్రాచులేషన్స్ చెప్పి అభినందనలు చెప్పి ఎస్కే డే గారితో మాట్లాడతారు. మీరు రేపు ఎట్లా ఉంది మీ షెడ్యూల్ అని చెప్పి అడిగితే పర్లేదు సార్ చెప్పండి అంటే రేపు నా దగ్గర భోజనాన్ని రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. నెహ్రూ గారి ఆహ్వానం మేరకు ఆ ఎస్కే డే గారు నెక్స్ట్ డే లంచ్కి నెహ్రూ గారి దగ్గరికి భోజనానికి వస్తారు. భోజనం చేసిన తర్వాత పిచ్చాపాటి మాట్లాడుతూ నెహ్రూ గారు చెప్తారు, అయ్యా ఎస్కే డే గారు మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే ఒక భారతీయునిగా చాలా గర్వం వేసింది. అట్ ద సేమ్ టైం చాలా దుఃఖం కూడా కలిగింది. ఎందుకు దుఃఖం కలిగిందంటే మీ ఓటు మేధావి అమెరికా లాంటి దేశం కోసం పనిచేస్తూ ఉంటే మనకి ఇటీవల కదా స్వాతంత్రం వచ్చింది, మరి మన దేశం ఏం కావాలి, మీరు మాతృదేశంలో చేయొచ్చు కదా సేవ అని చెప్పి అడుగుతారు. నేను మాతృదేశానికి రాను అంటాడు. ఎందుకు రారు అంటే ప్రస్తుతం దేశం మూర్ఖుల పరిపాలనలో ఉంది, అందువల్ల రానంటాడు. అప్పుడు నెహ్రూ గారు నేనే కదా ప్రధానమంత్రి ఏదైనా ఉంటే నాకే చెప్పచ్చు, ఏం తప్పు చేస్తున్నాం మేమంటే అప్పుడు చెప్తాడు ఆయన, బాగుంది దేశం స్వతంత్రం వచ్చింది, మీరు వార్షిక ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక ఒక లక్ష్యం సాధించాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, చక్కగానే ఉంది, యువర్ ప్లానింగ్ ఈజ్ ఆల్ రైట్, కానీ మీ ప్రయారిటైజేషన్ మీ ప్రాధాన్యతల క్రమం మీరు నేల విడిచి సాము చేస్తూ ఉన్నారు, తప్పు చేస్తూ ఉన్నారని చెప్తారు. ఏం చేస్తూ ఉన్నామంటే సత్వర పారిశ్రామికీకరణే దేశం బాగుపడడానికి మార్గం అని అంటా ఉన్నారు. ఇది తప్పు కాదా? దేశంలో అక్షరాస్యత లేదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ జీరో, అసలు స్పానర్ పట్టుకోవడం తెలియదు ఎవరికి. ఈ రష్యా కొలాబరేషన్తో ఇంకో కొలాబరేషన్తో మీరు ఎట్లా పారిశ్రామికీకరణ చేస్తారు? ఏం చేయాలి మీ దృష్టిలో మేము ఏం చేయాలంటే కోట్లాది మంది అన్నం లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అద్భుతమైన జీవనదులు సముద్రం పాలైపోతూ ఉన్నాయి. కోట్ల ఎకరాల బంజరు బీడుగా ఉంది. దాన్నంతా సంస్కరించి ఆ నీళ్లను భూమి మీదకి మళ్లించండి. ఆహార సెక్టర్లో ఫుడ్ సెక్టర్లో భారతదేశం స్వావలంబన సాధించాలి, అది మీ ప్రాధాన్యత కావాలి. అన్నం వచ్చిందంటే మనిషికి ఆ తర్వాత అంతా మిగిలినంత వస్తుంది, అది కదా టాప్ ప్రయారిటీ అని చెప్తే నెహ్రూ గారు కూడా అప్పుడు ఆలోచనలు పడతారు. అవి గుడ్ ఓల్డెన్ డేస్, ఈ రోజుల్లో ఉండే చిల్లరమల్ల రాజకీయాలు కాదు. బ్యాక్ హోమ్ వచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశం పిలిచి మాట్లాడతారు, పార్లమెంటరీ పార్టీ సమావేశం పిలిచి మాట్లాడతారు, ఆల్ ఇండియా పార్టీ సమావేశం పిలిచి మాట్లాడతారు. రెండవ పంచవర్ష ప్రణాళిక సెకండ్ 5 year ప్లాన్ పోయేటప్పటికీ టోటల్గా మార్చేసి ఆధునిక భారతదేశ దేవాలయాలని చెప్పి బక్రా నంగల్, హీరాకుడు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు. ఒక 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ తర్వాత ఆ ఎస్కే డే గారు నెహ్రూ గారికి లెటర్ రాస్తారు. మూర్ఖంగా పోతున్నాను నేను అనుకున్నా, కానీ నాకు పొరపాటు, ఎవరైనా మంచి చెప్తే గ్రహించి దాన్ని స్వీకరించి అమలు చేసేటువంటి ఒక గొప్ప సంస్కారం మీ లోపల ఉంది. మీరు కనుక ఇప్పుడు రమ్మంటే ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ టు సర్వ్ ది మదర్ ల్యాండ్ అని చెప్పి చెప్తారు. ఆ టైంలో నెహ్రూ గారు వారిని రమ్మని చెప్తారు. ఆయన బ్యాక్ వస్తారు. రావటమే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పదవి ఇచ్చి పంచాయతీరాజ్ పేరు ఒరిజినల్గా పంచాయతీరాజ్ కాదండి, దాని పేరు కమ్యూనిటీ డెవలప్మెంట్ సిడి అనే ఒక పోర్ట్ఫోలియో సృష్టించి గ్రామీణ భారతదేశాన్ని ఎస్కే డే గారు మీ చేతుల్లో పెడుతున్నా, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్తారు. ఆ ఎస్కే డే గారు ఎందుకు వచ్చారో తెలియదు. ఆయన నేరుగా మన హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడున్న రాజేంద్ర నగర్లో, ఇదే ప్రాంతంలో, ఈ ప్రాంతానికి సమీపంలో రాజేంద్ర నగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ NIRD అనే ఒక సంస్థను స్థాపించి అక్కడ కొండ మీద చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని హైదరాబాద్ కేంద్రంగా భారతదేశంలో పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రమోట్ చేస్తారు. మొట్టమొదటి నామినేట్ చేయబడ్డ 2 బ్లాక్ ప్రెసిడెంట్స్ సమితి అధ్యక్షులలో మన ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు, పెద్దని వారు ఇప్పటికీ ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు భారతదేశ మొట్టమొదటి సమితి ప్రెసిడెంట్ మన పటాన్చెరువు వాసి, మన హైదరాబాద్ పక్కన. ఆ రకంగా ప్రమోట్ అయినటువంటి పంచాయతీరాజ్ మూవ్మెంట్ తొలినాళ్లలో చాలా అద్భుతంగా ఉండేది. సోలిపేట రామచంద్రారెడ్డి గారని ఇటీవల వారు రాజ్యసభ కూడా సభ్యులుగా ఉన్నారు. వారు నేనుండేటువంటి ప్రాంతం, నేను చదువుకునేటువంటి సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలలో సమితి అధ్యక్షులు ఉండేవారు. హై స్కూల్ విద్యార్థిగా దళిత వాడలలో, గిరిజన వాడలలో పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం కోసం పంచాయతీరాజ్ మూవ్మెంట్ ప్రమోట్ చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో నేను కూడా చిన్న వేషం వేసి పాల్గొనేటువంటి వాడిని. మాతో ఉపన్యాసాలు చెప్పించేవాళ్ళు.
అంత గొప్ప స్పిరిటెడ్గా మూమెంట్ ఉండేది. కానీ ఓ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్పిరిట్ పోయి గ్రామాలలో ఒక డ్రైనెస్, ఒక రకమైనటువంటి పొడి పొడి వాతావరణం వచ్చేసి ఆ ప్రేమలు పోయి కొన్ని విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒక మంచి ఉద్దేశంతో మహాత్ముని యొక్క మాట బ్యాక్ టు విలేజ్ అనే స్పిరిట్తో పనిచేస్తూ ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అన్ని కార్యక్రమాలతో పాటు ఈ పంచాయతీరాజ్ మూమెంట్ని, ఎందుకంటే మనం ఎవరం ఎంత చేసినా, దేశంలో అక్కడ ప్రధానమంత్రి ఏం చేసినా, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసినా, వీళ్ళ కంటే కూడా ప్రథమ స్థానంలో ఉండి పనిచేయాల్సిన వాళ్ళు గ్రామాలలో ఉండేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, ఆ స్థానిక స్వపరిపాలన సంస్థ ఏదైతే ఉందో అది అద్భుతంగా పనిచేసిన నాడే దేశం ఎక్కడికక్కడ వికాసం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ఆశయంతో ప్రారంభించబడ్డ ట్రస్ట్ 100% మీరు విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ పంచాయతీరాజ్లో వచ్చినటువంటి విపరిణామాలను, దుష్పరిణామాలను సంస్కరించడానికి ట్రస్ట్ పరంగా మీరు చేయాల్సిన కార్యక్రమం చేస్తే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అండదండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ట్రస్ట్లో చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే వెంకయ్య నాయుడు గారితో చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను పాపను ఇంటికి భోజనాన్ని పిలిచి మాట్లాడతానని చెప్పి. ఇంత మంచి సంస్థ ఇది నిలబడాలి, ప్రజల కోసం మంచి పని జరగాలి. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా సంస్థ మరింత ఉద్విగ్నంగా పనిచేయడానికి, మరింత గొప్పగా విస్తరించడానికి అవసరమైనటువంటి స్ఫూర్తి, ఏ రకమైన స్ఫూర్తి కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ సంపూర్ణంగా మీకు అండదండగా ఉంటుంది. మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి తృప్తిని మీరు నాకు ఈరోజు మిగిల్చారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి దీప గారికి, కృష్ణప్రసాద్ గారికి, మిగతా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇక్కడ చాలాసేపు ఉండాలని మంచి వాతావరణంలో, కానీ మా పరిస్థితులు మీకు తెలుసు, రన్నింగ్లో పోతా ఉంటాం. కాబట్టి నాకు వేరే కార్యక్రమం ఉంటా మూలాన వెళ్లాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మంచి డిలైట్ఫుల్ కార్యక్రమంలో, చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి చిరంజీవి దీప గారికి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ నేను విరమిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. కన్న తల్లిలాగా ప్రతి పల్లెను ప్రేమించాలని, పొడిబారిపోతున్న పల్లెల్లో తడిని మళ్ళీ అద్దాలని, బ్యాక్ టు విలేజెస్ అంటే ద రియల్ బ్యాకింగ్ టు విలేజెస్ కావాలని, నిజానికి అద్భుతమైన భారతదేశ చరిత్రలోని సువర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర నుంచి స్ఫూర్తినందించిన ముఖ్య అతిథి సందేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నా రిక్వెస్ట్ ఆనరబుల్ CM to release brochure which explains about the Hyderabad chapter, and I request Honorable Minister for I&B Venkaiah Naidu garu, Honorable Defence Minister Parikar garu, Honorable Minister for Labour and Employment Dattatreya garu and other dignitaries to take part in this releasing event. గౌరవనీయులు పారికర్ గారు బ్రోచర్ రిలీజ్ చేశారు, అలా వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు. మారదు లోకం అంటూ మాటలతో సరిపెడితే ఇంకెప్పుడు కలుగుతుంది మనుషుల్లో ఆ చలనం, మార్పుకు అవసరమయ్యే తొలి అడుగును వేసి చూడు, నీ అడుగుతో మొదలవదా జరగబోయే ప్రభంజనం అని ఓ కవి అన్నట్టు, ప్రతి అడుగు ఒకటే, ఆ ఒక్క అడుగు ఒక అద్భుత ప్రవాహంలాగా స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగేందుకు సాధు సంగమంబు సకలార్థ సాధనము అన్నారు. అలా సేవా స్ఫూర్తి కలిగిన సజ్జనులందరినీ ఒక చోటుకు చేర్చే స్వర్ణ భారత్ హైదరాబాద్ ట్రస్ట్ను దీవించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు దీపా వెంకట్ గారు గౌరవ ముఖ్య అతిథి గారిని ఆత్మీయంగా సత్కరిస్తారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ పక్షాన గౌరవనీయులైన వెంకయ్య నాయుడు గారు, వారి బాల్యం నుంచి సోమయ్య గారు, దుర్గా ప్రసాద్ గారు వారిని గురువులుగా భావిస్తూ వారి నుంచి స్ఫూర్తి పొంది క్రమశిక్షణతో ఒక స్వావలంబనతో ముందుకు సాగాల్సిన వ్యక్తి అయినా, మరి గ్రామీణ శక్తి అయినా ముందుకు వస్తుందని చెప్పిన వెంకయ్య నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. సెలవుతో గౌరవనీయ కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు బండారు దత్తాత్రేయ గారి సందేశం. మనకు తెలుసు, భారత ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో
అలాగే ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కానీ ఈఎస్ఐ ఆసుపత్రుల విషయంలో కానీ కార్మికులకు కర్మవీరులకు ఎప్పుడూ నేనున్నానని ముందుకు సాగుతున్న భారత ప్రభుత్వంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారి సందేశం. ఈ మైక్ కనెక్షన్ మిగతా వాళ్ళందరూ దయచేసి కూర్చోండి. ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమం ఉంది, ముందుగా చెప్పారు వారు నాకు. మీరందరూ దయచేసి కూర్చోండి, మనం కార్యక్రమం కొనసాగిద్దాం. మన దత్తాత్రేయ గారు మాట వస్తుంది, రక్షణ మంత్రి గారు మాట వస్తుంది. ఈరోజు హైదరాబాద్లో స్వర్ణ భారతి ట్రస్ట్ నిలబడిన వాళ్ళు కూడా కూర్చోండి, కొన్ని సీట్లు ఖాళీ అయినాయి, దయచేసి ఈ పక్క కూడా శంషాబాద్ యొక్క ప్లీజ్. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్పగా అన్ని రకాలుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఎలాగైతే మొట్టమొదలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు వారి యొక్క స్వగ్రామంలో వెంకటాపాలెంలో స్వర్ణ భారతి ట్రస్టు మొట్టమొదలు ప్రారంభించి ఆ తదుపరి దాన్ని